డాక్టర్ గారు, నా ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ ఉంది అంటున్నారు, కానీ నాకు పెయిన్ లేదు. ఇప్పుడు నేను టెన్షన్ పడాలా? హలో అండి. చాలామంది ఎంఆర్ఐ రిపోర్ట్లు తీసుకొచ్చి నన్ను అడుగుతున్నారు, డాక్టర్ గారు నాకు ఈ డిస్క్లు ఉన్నాయి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలా, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా రేపు పెరుగుతాయా లేదా, నాకు డౌట్ ఉంది, నాకు చాలా భయాలు ఉన్నాయని చాలామంది ఈ ఎంఆర్ఐ రిపోర్ట్లో డిస్క్లు కనపడగానే వచ్చేస్తుంటారండి. ప్రతి ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ దీనికి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా ఈ సిమ్టమ్స్ అనేటివి ఉన్నాయా లేదా అని చూసుకోండి. సిమ్టమ్స్ అనేటివి ఏంటంటే వేళ్ళకి తిమ్మిర్లు రావటం కానీ, లేదా కాళ్ళు ఆగటం కానీ, కాళ్ళు బరువెక్కటం కానీ, చేతులకు కానీ ఇలా తిమ్మిర్లు వస్తున్నా, బరువు ఎక్కుతున్నా, యూరిన్ కొంతమందికి లాస్ట్ కొంచెం స్టేజెస్ బాగా ఎక్కువైన వాళ్ళు కూడా తెలియకుండా ఉండొచ్చు, యూరిన్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్స్ అండ్ సిమ్టమ్స్. సో ఇలాంటివి మీకు కనిపించినప్పుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనికి కొన్నిసార్లు ఎంఆర్ఐలో కనిపించిన దానికి మీకు దీనికి కోరిలేట్ చేసుకొని దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి ట్రీట్మెంట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మన రిపోర్ట్లో ఇచ్చిన ప్రతి డిస్క్కి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు, ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకున్న ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్గా మారినప్పుడు, నర్వ్ ఇరిటేషన్ అయినప్పుడు మాత్రమే దీనికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కానీ సర్జరీస్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నమస్తే అండి.